నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ మనవాళ్లే అనుకోవడం చాలా కరెక్టే అండి. కానీ అందరికీ మనలాంటి మనస్తత్వమే ఉండాలి అనుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఒకే కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా రకరకాల మనస్తత్వాలతో పుడుతూ ఉంటారు. కాబట్టి మన సమాజంలో మన చుట్టూ ఉండేటువంటి మనుషులు, మన ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, మనలాగే ఆలోచించాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? అసలు సాధ్యం కాని పని. కానీ అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎదుటి వారిలో నచ్చని విషయం ఏమన్నా ఉంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉండాలి. అలా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలము, నలుగురితో స్నేహపూర్వకంగా ఉండగలము. మరి తప్పకుండా ఈ అలవాటుని అందరూ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది మనకే కాకుండా మన పిల్లలకు కూడా చెప్పాలి కదా. మరి అలా చక్కగా మంచి మాటతో ఈరోజు అమృతం కార్యక్రమాన్ని మొదలు పెట్టేశాము. మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? ఎర్ర ముల్లంగి వేపుడు. సాధారణంగా ముల్లంగి వైట్ ముల్లంగి ఉంటుంది, అలాగే రెడ్ ముల్లంగి, రెండు రకాల కలర్స్లో ఉంటాయి. ఎర్ర ముల్లంగి చాలా తక్కువ మంది ఉపయోగిస్తారు. సాధారణంగా మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళి మనం పిక్ చేసుకున్నప్పుడు తెల్ల ముల్లంగి తీసుకుంటూ ఉంటాం. కానీ ఎర్ర ముల్లంగిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసా? మరి దాంతో వేపుడు ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? మరి ముందుగా ఎర్ర ముల్లంగి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఎర్ర ముల్లంగి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర ముల్లంగి 1, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఎర్ర ముల్లంగి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఎర్ర ముల్లంగి అంటే మామూలుగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే దాన్ని టర్నిప్స్ అంటూ ఉంటారు. అది ఎక్కడ దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది. కానీ దాంతో ఏం చేసుకోవాలో చాలా మందికి తెలియక తెల్ల ముల్లంగి కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఎర్ర ముల్లంగిలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇందులో గ్లూకోసినేట్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అండ్ అలాగే గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మనకి ముల్లంగి అనేది చాలా మంచి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకు వెయిట్ తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్యాస్ సమస్య ఉన్నా కూడా ముల్లంగి తరచూ తినడం వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుందన్నమాట. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ముల్లంగిలో. అందుకే ముల్లంగి ఎందుకు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి, అదే రోగనిరోధక శక్తిని బాగా పెంపొందించడానికి ముల్లంగి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇందులో చెప్పాను కదా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందో అది మన హెల్దీ లైఫ్ స్టైల్కి చాలా బాగా దోహదం చేస్తూ ఉంటుంది. అలాగే మన బ్లడ్ వెజల్స్ని ప్యూరిఫై చేసే విషయంలో, మన శరీర కండరాలను దృఢంగా ఉంచే విషయంలో, అలాగే క్యాన్సర్ కారకాలను తగ్గించే విషయంలో కూడా మనకి ఎర్ర ముల్లంగి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా మనం ముల్లంగితో ఎలా చేస్తాము, ముల్లంగి సాంబార్ తయారు చేసుకుంటూ ఉంటాము, తర్వాత ముల్లంగి తురిమేసి పచ్చడిలాగా తయారు చేసుకుంటూ ఉంటాము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అలాగే మన ఎర్ర ముల్లంగితో కూడా అదే విధంగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. అంటే తెలియక చాలా మంది చేస్తుంటారు. చాలా విషయాలు మన జీవితంలో తెలియక మనం చాలా వదిలేస్తూ ఉంటాం. కానీ తెలుసుకున్నాక అస్సలు వదలకూడదు. అందుకే మన అమృతం కార్యక్రమం ఏంటి అంటే ఇలాంటి చక్కటి పదార్థాల గురించి బోల్డ్ అనే విషయాలు మీకు చెప్తూ ఉంటుంది. తద్వారా ఏంటంటే మీరు కూడా వంటతో పాటు వాటి విలువలు కూడా తెలుసుకోవాలి. అప్పుడే కదా ఆ వంటకు అర్థం వచ్చేది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చక్కగా ఎర్ర ముల్లంగిని ఇప్పుడే మొదలు పెట్టడం స్టార్ట్ చేయండి. ఓకే, మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మామూలుగా ముల్లంగి అంటేనే మనకు ఐకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. కంటి మజిల్స్, జనరల్గా మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేయడమే కాకుండా ఐకి సంబంధించిన మజిల్స్ని కూడా చాలా వరకు స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. తద్వారా ఏంటి అంటే అంటే ఆ కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రాకుండా కాపాడుతుంది. బాండి వేడైంది కాబట్టి ఇప్పుడు కాస్త నూనె వేసేసుకుందాం. ఆ తర్వాత పోపులో భాగంగా ముందు జీలకర్ర వేస్తున్నాను. కొంతమందికి ముల్లంగి స్మెల్ నచ్చదు. ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఎప్పుడూ కూడా స్మెల్, లుక్, కలర్ ఇవన్నీ మనం పట్టించుకోకూడదండి. ఎందుకంటే అవి పట్టించుకున్నాం అనుకోండి మన హెల్త్లోనే కలరు, రంగు లేకుండా ఉంటుంది. సో అందుకేంటి అంటే ముల్లంగి ఎటువంటి స్మెల్తో ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆ తర్వాత మనం పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు,
ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా వేయించేసుకుందాం. అల్లం ముక్కలుగా వేసుకోవచ్చు. అల్లం మాత్రమే అండి, ఇది అల్లం వెల్లుల్లి కాదు, అల్లం మాత్రమే. అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసేసుకోవచ్చు, లేకపోతే ముక్కల రూపంలో అయినా కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసుకుందాం. ఇది మనం కొంచెం చక్కగా ఒక మసాలా లాగానే చేసుకుంటున్నామండి. అంటే కాస్త టొమాటో ముక్కలు అవన్నీ వేసుకుంటున్నాం. మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఇందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసేసుకుంటే మనకి ఎర్ర ముల్లంగి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, దీని తర్వాత ఇదే టొమాటో ముక్కల్లో మనం కాస్త కారం వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఇది ఒకసారి కలిపేసుకుందాం. మన కారాలు వేసేసుకున్నాము, ఉప్పు వేసేసుకున్నాము. ఇది ఒక్కసారి కొంచెం వేగిన తర్వాత ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా సన్నగా పొడువుగా కట్ చేసుకున్నటువంటి ఎర్ర ముల్లంగి, మన ముఖ్యమైన పదార్థం ఈరోజు మన వంటలో, అది వేసేసుకుందాం. ముల్లంగి కూడా మరీ ఎక్కువ సమయం అయితే తీసుకోదండి ఉడకడానికి, త్వరగానే అయిపోతుంది. మీరు చక్కగా అంటే మీ ఇంట్లో మూత పెట్టేసుకొని దీన్ని చక్కగా సిమ్లో ఉడికించేసుకుంటే ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది అనమాట. సో దీంట్లో కావాల్సిన ఉప్పులు, కారాలు, అలాగే కావాల్సిన మసాలా పొళ్ళు అంటే కారము, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఈ ముల్లంగి ఖచ్చితంగా ఉడకాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. అప్పుడప్పుడు మనం మసాలా కూరల్లో పెరుగు వేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అలా డైరెక్ట్గా పెరుగు వేయడం వల్ల అప్పుడప్పుడు విరిగిపోతుంది, అప్పుడప్పుడు పుల్లటి రుచి కూడా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం వేసేటువంటి పెరుగు ఏదైతే ఉందో అందులో కాస్త వరిపిండి కలిపి ఆ తర్వాత ఆ పెరుగును వేసినట్టయితే కూర రుచి చాలా బాగుంటుంది, అలాగే కన్సిస్టెన్సీ కూడా మారుతుంది. ఈసారి పెరుగు వేసేటప్పుడు ఇలా ప్రయత్నించండి. చూసారా, చక్కగా మనము ఎర్ర ముల్లంగి ముక్కలు వేసేసాము. అండ్ ఈ గ్రేవీ అలాగే నూనె చక్కగా పైకి తేలింది కాబట్టి చక్కగా మన కూర ఉడికిపోయింది అని ఒక సంకేతం అన్నమాట. ఆ తర్వాత చివరిగా కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త కొత్తిమీర. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గరం మసాలా వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా రెడీ అయినటువంటి ఎర్ర ముల్లంగి వేపుడును ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా స్పైసీగా 100% ఇది కారంగానే ఉంటుందండి. అలా తయారు చేసినటువంటి ఎర్ర ముల్లంగి వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఎర్ర ముల్లంగి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఎర్ర ముల్లంగి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర ముల్లంగి 1, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఎర్ర ముల్లంగి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, కాస్త పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, టమాటా ముక్కలు వేసి కాస్త వేయించిన తర్వాత సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఇంకాస్త నీళ్లు పోసి ఎర్ర ముల్లంగి ముక్కలను కూడా వేసి కలిపి బాగా మగ్గించుకోవాలి.
చివరిగా కాస్త గరం మసాలా పొడి, కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎర్ర ముల్లంగి వేపుడు రెడీ. చూసారు కదా ఎర్ర ముల్లంగి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో. చాలా ఈజీ కదండి, చాలా చాలా ఈజీ. అయితే స్పైసీగా మీ వంటలు ఉండాలి అనుకుంటే గనక ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎప్పుడు మనందరికీ తెలుసు ముల్లంగి వండిన తర్వాత అసలు దాంట్లో అంటే మనకి ఏ రుచి అంటే ఏ స్మెల్ అయితే కొంతమందికి నచ్చదో అదైతే అస్సలు రాదు. కానీ చాలా బాగుందండి, కారం కారంగా. ఆహా, అలా వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సూపర్గా ఉందండి. తప్పకుండా ప్రయత్నించండి ఎర్ర ముల్లంగి వేపుడు ఇదే విధానంలో. ఓకేనా? ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట బంగాళదుంప చీల. ముందుగా బంగాళదుంప చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బంగాళదుంప చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, వాము చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బంగాళదుంప చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బంగాళదుంప గురించి చెప్పాలి అంటే అన్ని వయసుల వారికి చాలా ఇష్టమైనటువంటి చక్కటి పదార్థం బంగాళదుంప. ఇది మనం బంగాళదుంప తురుముకొని ఇలా రెడీగా పెట్టుకున్నామండి. అంటే చీలాస్ అంటే చాలా మందికి తెలుసు, ఒక రకమైన దోశ లాంటిదే. అంటే మనము రకరకాలన్నీ మిక్స్ చేసి చీలాస్ తయారు చేస్తాం. అది గోధుమ పిండి అవ్వచ్చు, తర్వాత అంటే ఒక్కొక్క పదార్థం క్యారెట్తో చేయొచ్చు, తర్వాత కీరాతో చేయొచ్చు, ఇలా చాలా రకాల వాటితో మనం చీల తయారు చేసుకోవచ్చు. అలాగే మనం ఈరోజు బంగాళదుంపతో తయారు చేయబోతున్నాం. అయితే బంగాళదుంపలో చక్కగా విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ B ఇలా ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అలాగే కడుపులో మంట తగ్గించడానికి, తర్వాత మౌత్ అల్సర్ని తగ్గించడానికి, అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తూ, ఫ్యాట్ తగ్గిస్తూ హార్ట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే మన బంగాళదుంప ఎప్పుడైనా మీరు చాలా అలసిపోయారు అనుకోండి, బంగాళదుంపతో చక్కగా ఏదో ఒకటి తింటే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి, అలాగే కీళ్ళ నొప్పులకు, కాళ్ళ నొప్పులకు మనకు ఈ బంగాళదుంప ఉడికించినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో వాటిని ఉపయోగిస్తే కూడా మనకు చాలా వరకు వాపులు తగ్గుతాయట. అలాగే బంగాళదుంపలో మంచి అంటే మల్టీ వైటమిన్ అనే ఒక పదంని మనం వింటూ ఉంటాం. సో అటువంటిది ఏంటి అంటే మనకు బంగాళదుంపలో చాలా అధికంగా ఉంటుంది. అందుకేంటి అంటే మనకు బంగాళదుంపలు చాలా సహాయపడతాయి. అలాగే కొంతమంది ఏంటంటే బాగా సన్నగా ఉంటారు, వాళ్ళకి వెయిట్ గెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. అలా మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఇచ్చి గుడ్ వెయిట్ ఇవ్వడానికి కూడా మనకు బంగాళదుంప చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా పిల్లలకు బంగాళదుంపతో ఇటువంటి చీలాస్ చేసి పెడితే అది బ్రేక్ఫాస్ట్ టైం అయినా సరే, ఈవినింగ్ స్నాక్ టైం అయినా సరే, డిన్నర్ అయినా సరే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అంటే వాళ్ళ కడుపు కూడా ఫుల్గా ఉంటుంది అండ్ మంచి ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. ఇలా ఆకలి వేసినప్పుడు ఎప్పుడైనా ఇచ్చారు అంటే ఆవురావురమంటూ తింటారు. మరి మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాము. ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఏం వేసుకుందాము? ఫస్ట్ బంగాళదుంప తురుము వేసేసుకుందాం. ముందుగా అంటే నేను ఒక చీలాకి సరిపడా వేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో కాస్త మొక్కజొన్న పిండి వేసేసుకుందాం. మీరు కొంచెం గోధుమ పిండిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాల్సింటే. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి, అలా కొంచెం మనకు ఆ చాట్ టేస్ట్ పుల్లగా రావడానికి, కొంచెం పిల్లలకు కూడా అట్రాక్టివ్గా అంటే టేస్ట్ చాలా బాగుండడానికి వేస్తున్నాం అనమాట. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త గరం మసాలా, ఆ తర్వాత కొంచెం కారం,
కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు తింటున్నప్పుడు డెఫినెట్గా మనం కొంచెం తక్కువనే కారం వేసుకుంటాం. ఆ తర్వాత కాస్త వాము వేయడం వల్ల మనకి ఎటువంటి డైజెషన్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది చాలా సింపుల్గా అండి. ఈ పొళ్ళన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కదండి. మన ఇంట్లో కార్న్ఫ్లోర్ పొడి ప్రతిదీ ఉంటుంది కాబట్టి బంగాళదుంపలు కూడా ఎప్పుడు అందరింట్లో ఉండేవే. ఇలా చక్కగా మనకు ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా, ఎటువంటి టైం వేస్ట్ లేకుండా చక్కగా ఈ చీల తయారు చేసేసుకోవచ్చు. ఇది ఒక 2 తిన్నామంటే అండి చాలా అంటే హెవీగా ఉంటుంది చాలా. పిల్లలైతే ఒక పెద్దది ఒకటి తింటే కూడా మేబీ వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా కలిపేసుకున్నాము. అయితే మనం వేరే పిండిలే మిక్స్ చేయట్లేదు కాబట్టి దీంట్లో ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. ఎందుకంటే కార్న్ఫ్లోర్లో ఎక్కువ నీళ్లు పోసేస్తే అది బాగా ఇంకా నీళ్ళగా అయిపోతుంది. అంటే మనం గోధుమ పిండి అట్లాంటివి ఏం వాడట్లేదు కాబట్టి. ఒకవేళ మీరు వాడితే కనుక మీకంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు వేయడానికి కరెక్ట్గా వస్తుంది అనుకుంటే కనుక కాస్త గోధుమ పిండి మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం చూసుకొని నీళ్లు వేసుకోండి అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందామా. ప్యాన్ కాస్త హీట్ అవ్వాలి. మనకి బంగాళదుంపల్లోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అందుకు మనం కొంచెం పోసుకుంటే సరిపోతుంది. అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి ఇది. లైక్ ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్నాక్ టైంలో చేసుకోవడానికి, మీ ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇది మనకి ముల్లంగితో చేసుకున్నా బాగుంటుంది కదండి. క్యారెట్తో, ముల్లంగితో, ఇంకా ఇది ఆలోచించుకోవాలి మనం. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేమి వేస్తే బాగుంటుంది అని. అంటే ఒక వంటలోంచి ఇంకో వంటలోకి ఎలా షిఫ్ట్ అవ్వాలనేది కూడా ఒక ఆర్ట్. దీంట్లో ఉప్పులు, కారాలు చక్కగా అన్ని వేసేసుకున్నాం కాబట్టి పెనం కూడా కాస్త హీట్ అయిపోతే చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో ఈ పిండి, దాన్ని చక్కగా చీలాలాగా వేసేసుకోవడమే. చీల అంటే ఇది మరీ ఇలా మనకు పల్చగా దోశలాగా రాదు. కొంచెం మనకు వడ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉంటుంది. అంటే మనకు తిప్పడానికి కూడా చాలా గట్టిగా తిప్పుతాం అనమాట, ఆ విధంగా ఉంటుంది. పెనం కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా మనం చీలా వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకొని చక్కగా నెయ్యితో అయినా, నూనెతో అయినా, వెన్నతో అయినా కాల్చుకోవచ్చు. ఇలా కొంచెం మనకు లావుగానే వస్తుందండి ఇది. ఇలా నూనె వేస్తూ నేను 2 వైపులా కాలుస్తూ ఉంటాను. అందరి కోసం ఈ చిట్కా. వడియాల పిండిలో కాస్త నిమ్మరసం వేసిన తర్వాత వడియాలు వేసుకున్నట్టయితే ఆ వడియాలు మరలా మన నూనెలో వేయించుకునేటప్పుడు చాలా తెల్లగా వస్తాయి. ఈ చిట్కా నిజంగా ఆడవాళ్ళందరికీ చాలా బాగా సహాయపడుతుందండి. మరి ఈసారి వడియాలు పెట్టుకునేటప్పుడు ఇలా ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా, చక్కగా ఇలా నేను సిమ్లోనే నూనె ఒకటే వైపు వేసాను, మళ్ళీ ఇంకో వైపు కూడా ఏం వేయలేదు. ఇలా చక్కగా చీలాని కాల్చేశాను. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడి వేడి రుచికరమైన చీల, బంగాళదుంప చీల రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బంగాళదుంప చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, వాము చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బంగాళదుంప చీల తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప తురుము, మొక్కజొన్న పిండి, సరిపడా ఉప్పు, తరిగిన అల్లం ముక్కలు, కాస్త ఆమ్చూరు పొడి, ధనియాల పొడి,
కొంచెం గరం మసాలా, కాస్త కారం, కొంచెం వాము, తగినంత పసుపు వేసి కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని కలిపెట్టుకున్న చీలా మిశ్రమాన్ని పెనం మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బంగాళదుంప చీలా రెడీ. చూసారు కదా, బంగాళదుంప చీలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. సాఫ్ట్గా ఉందండి. వాము రుచి నాకు తెలిసింది ఫస్ట్. చాలా సాఫ్ట్గా ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. ఎక్కువ స్పైసీగా అయితే ఏం లేదు. నేను చాలా స్పైసీలు వేసాను. యాక్చువల్లీ కారం వేసాను, గరం మసాలా పొడి వేసాను, ఇన్ని వేసాను, కానీ ఎక్కువ కారం తెలియట్లేదు ఎందుకంటే బంగాళదుంపలు కాబట్టి మనకు ఆ స్వీట్ అది మనకి మిక్స్ అయిపోతుంది అనమాట. చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. పైనుంచి కాస్త వెన్న రాసి ఇవ్వండి, ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మరి వాటి అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి. మీకు నచ్చేసాయా? అయితే ప్రయత్నించేసేయండి. మరి రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.